హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సంబంధించి ఏపీ సర్కార్ నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం అయితే తెలియజేశారండి. 3 పథకాలు అమలు చేయబోతున్నారు. జూన్ 12వ తారీఖు నుంచి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మహిళల కోసం, అలాగే విద్యార్థుల కోసం, అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో వారి కోసం అయితే ఈ పథకాలను అమలు చేస్తున్నారు. పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 3 పథకాలకు ఆమోదం తెలియజేశారు. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అయితే ఈ 3 పథకాలకు డబ్బులు విడుదల చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా మంత్రులు కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ పథకాలలో మనకు జూన్ నెలలో మొదటిగా అమలవుతున్న పథకం ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక రైతులకు సంబంధించి రైతు భరోసా అని గతంలో ఉండేదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ పథకంగా మార్చడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క 20,000 రూపాయలలో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా అయితే విభజించడం జరిగింది. సో మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 6,000 రూపాయలని మన యొక్క ప్రభుత్వం వారైతే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈ 2 పథకాలకు ఒకేసారి డబ్బులు జూన్ నెలలో విడుదల చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో అయితే అర్హుల జాబితా అయితే వస్తుంది. సో ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వారి పేరును, వారి యొక్క పంట పేరును ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకొని ఉన్న వాళ్ళకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో మనకు ఈ పథకాలకు సంబంధించి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సంక్షేమానికి, వారి యొక్క పెట్టుబడికి ఆర్థిక సాయంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మనకు ఈ నెల 20వ తారీఖు వరకు అయితే గడువు ఇచ్చారండి. ఎవరైతే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుని ఉన్నారో వారికి సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో అయితే జమ అవుతాయి. మనకు జూన్ మొదటి వారంలో అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితా అయితే విడుదల చేస్తారు. జూన్ 12 తర్వాత నుంచి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 54 లక్షల మంది రైతులకి ఈ యొక్క పథకానికి డబ్బులు జమ కాబోతున్నాయి. సో గతంలో చూసుకున్నట్లయితే కౌలు రైతులకైతే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి. కానీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులు కూడా ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 20,000 రూపాయలు కౌలు రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తున్నారు. సో మనం కనుక గమనించినట్లయితే ఎవరైతే అర్హులవుతారో వారికి మాత్రం ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జూన్ 12వ తారీఖు పైన అయితే విడుదల చేస్తారు. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి ఒకేసారి 7,000 రూపాయలు జమ చేయబోతున్నారు. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత డబ్బులు, రైతు భరోసా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు. అలాగే మనకు మరో పథకం అమలు కాబోతుందండి 12వ తారీఖున. సో ఏ పథకం అంటే కనుక విద్యార్థులకు సంబంధించి గతంలో అమ్మఒడి పథకంగా ఉండేది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరుగా తీసుకురావడం జరిగింది. అయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వారికి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున, ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు జమ చేస్తారు. ఇలా ఎంతమంది ఇంట్లో చదువుకుంటూ ఉంటారో వారికి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. సో మనకు 75% హాజరు అనేది కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. సో ఎవరైతే విద్యార్థులు బయోమెట్రిక్ వేసి 75% హాజరు అనేది కలిగి ఉంటారో ఆ విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని డబ్బులు 15,000 రూపాయలు వారి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు. సో ఇవి కనుక మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా వారి తల్లితో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఒకే విధంగా ఉండాలండి. సో విద్యార్థి ఒక కార్డులోను, విద్యార్థి తల్లి వేరొక కార్డులో ఉంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వారికి రావు. అలాంటి వాళ్ళు ఏమైనా సరి చేసుకోవాలన్నా సరి చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదో చూసుకోవాలి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో లేకపోతే కనుక మీ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి, కానీ మీరు తీసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీ యొక్క ఖాతాలు
యాక్టివ్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి. అలాగే చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా 75% హాజరు అనేది కలిగి ఉండాలి. మార్గదర్శకాలు మనకు జూన్ మొదటి వారంలో అయితే విడుదల చేస్తారు. సో ఈ యొక్క పథకానికి సంబంధించి 300 యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ ఉండకూడదు, 4 వీలర్ కలిగి ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు, రాజకీయాల్లో కూడా ఉండకూడదు. అలాగే మనం చూసుకున్నట్లయితే ట్యాక్స్ అనేది పే చేయకూడదు. అలాగే ఈ ట్యాక్స్ అనేది పే చేసిన వాళ్ళకి ఈ ఒక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావు. అలాగే మీరు కనుక ఎవరైనా అర్హత కలిగి ఉన్నట్లయితే కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 12వ తారీఖు లోపలే ఈ డబ్బులు జమ చేస్తారు. ఎందుకంటే 12వ తారీఖున మనకు స్కూల్స్ అనేది రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి 12వ తారీఖు ముందే ఈ డబ్బులు జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి 12వ తారీఖు ముందే డబ్బులు జమ చేస్తారు. అలాగే స్కూల్లో కిట్స్, బ్యాగులు, యూనిఫామ్స్, బుక్స్ ఇవన్నీ కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసేసారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. అలాగే మనకు మరో పథకం అమలు కాబోతుందండి జూన్ నెలలో. ఈ పథకానికి కూడా క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. సో వితంతువులకు సంబంధించి స్పౌజ్ పెన్షన్లకు అయితే డబ్బులు ఇస్తున్నారండి. సో ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ స్పౌజ్ పెన్షన్లను ఆయన తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకి ఇంట్లో ఎవరైతే భర్త యజమాని ఉంటారో ఆయన వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే కనుక ఆ యొక్క పెన్షన్ని ఆయన భార్యకి స్పౌజ్ పెన్షన్ల కింద ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీ భర్త ఈ నెలలో మరణించి మే నెలలో మరణించి ఉన్నట్లయితే జూన్ 1వ తారీఖు నుంచే మీకు పెన్షన్లు అనేది ఇస్తారు. సో మీరు పెన్షన్లు అనేది అప్లై చేసుకుంటే సో మీకు పెన్షన్లు అనేది జూన్ నెలలో 1వ తారీఖున దాదాపుగా 1,00,000 మంది స్పౌజ్ పెన్షన్లు అయితే ఇస్తున్నారండి. 1,00,000 మందికి స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని సచివాలయానికి వెళ్ళాలి అంటే కనుక మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేటు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే కలిగి ఉండాలి. సో ఇవి ఇచ్చినట్లయితే మీకు డబ్బులు అయితే జూన్ నెల నుంచే వస్తాయి. ఒకవేళ మీరు జూన్ నెలలో అప్లై చేసుకుంటే కనుక జూలై నెలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే మహిళలు వితంతువులుగా ఉన్నారో వారికి స్పౌజ్ పెన్షన్ల కింద జూన్ నెలలో 1,00,000 పెన్షన్లు అయితే అమలు చేయబోతున్నారు. మీరు కూడా పెట్టుకోవాలి అనుకుంటే సచివాలయానికి వెళ్ళి అధికారులు ఉంటారు, అక్కడ కానీ సందర్శించినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు. స్పౌజ్ పెన్షన్లు మీరు కూడా పొందుకోవచ్చు. సో ఆల్రెడీ ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే అర్హులుగా ఉన్నారో వారికి పెన్షన్లు జూన్ 1వ తారీఖు నుంచి పంపిణీ చేస్తామని వాళ్ళకి నోటీసులు కూడా కొంతమందికి అర్హులైన వారికి జారీ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.